ఏకపాదుడు కహాళుడు. అష్టావక్రుడు ఏకపాదుని కుమారుడు. ఏకపాదునికి కహాళుడు అనే పేరు కూడా ఉంది. ఏకపాదుడు మహావిద్వాంసుడు. తన విద్యా ప్రభావం వలన శ్వేతకేతు ఒక్క సుజాతను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమె గర్భవతి కాగా పగలు రాత్రి శిష్యులతో ఏకపాదుడు వేదాధ్యయనం చేయడం వల్ల వారు ఏమి చదువుతున్నారో వారికే తెలియటం లేదని, ఏం చదువదని సుజాత గర్భస్థ శిశువు ప్రశ్నించగా ఎక్కడలేని కోపం వచ్చింది ఏకపాదునికి. వేదాధ్యయనానికి వంకలు పెడుతున్నావు కనుక 8 వంకలతో పుడతావని చెప్పించాడు కొడుకుని. సుజాతకి ప్రసవ సమయం ఆసన్నమవగా ఆమె మన చేతిలో ధనం లేదు, ఈ సమయానికి అందరూ సమకూర్చుకుంటారనగా ఏకపాదుడు ధనం సంపాదించే నిమిత్తం మిథిలా నగరంలో జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి వరుణుడి కొడుకు వందితో శాస్త్రవాదం చేస్తాడు. అక్కడ శాస్త్రవాదంలో ఓడిన వారిని నీటిలో ముంచి బందీలుగా చేస్తారు. ఆ విధంగా శాస్త్రవాదంలో ఓడి అక్కడ బందీ అవుతాడు ఏకపాదుడు. అదే సమయంలో సుజాతకి అష్టావక్రుడు 8 వంకలతో పుట్టాడు. సుజాత తల్లి కుశిక సుతకి శ్వేతకేతువు జన్మించాడు. ఆ విధంగా శ్వేతకేతువు అష్టావక్రుడు ఒకే చోట పెరిగి ఒకే చోట శ్వేతకేతు తండ్రి ఉద్దాలకుని దగ్గర 12 సంవత్సరాలు వచ్చే వరకు వేదాంగాలు క్షుణ్ణంగా అభ్యసించారు. ఒకనాడు ఉద్దాలకుడి ఒడిలో కూర్చుని ఉన్నాడు అష్టావక్రుడు. ఉద్దాలకుడే తండ్రిని, శ్వేతకేతువు సోదరుడిని అనుకున్నాడు. పుట్టినప్పటి నుండి తండ్రిని ఎరుగడు అష్టావక్రుడు. శ్వేతకేతు వచ్చి, నా తండ్రి ఒడిలో నువ్వు కూర్చుంటావేమిటి, నీ తండ్రి ఒడిలో నువ్వు కూర్చొని కిందికి లాగేస్తాడు. వెంటనే తన తల్లి వద్దకు వెళ్ళి తన తండ్రిని గురించి అడగగా తండ్రి ఉనికి మిథిలలో ఉందని తెలుసుకుని మేనమామ శ్వేతకేతువుతో సహా మిథిలకు వెళ్తాడు. అష్టావక్రుడు యజ్ఞశాల వద్దకు ప్రవేశించాడు. ద్వారపాలకులు వారిని లోపలికి వెళ్ళనివ్వలేదు. మీరు చిన్నపిల్లలు, ఇది యజ్ఞ సభ, మహావిద్వాంసులు యజ్ఞంలో ఆరితేరిన వాళ్ళు తప్ప ఇతరులకి ప్రవేశం లేదని అంటాడు ద్వారపాలకులు. అదేమన్నమాట అంటూ అడ్డుపు తగిలాడు అష్టావక్రుడు. వయస్సు తలపనడం ఈ మాత్రం జరిగితే మనిషి వృద్ధుడు పండితుడు అయిపోయినట్లేనా? జ్ఞానం కాదా ప్రధానం? జ్ఞానం కలవాడు బాలుడైనా పూజనింపదగినవాడే, పొగడదగినవాడే, సందేహం లేదు. కుర్రవాళ్ళమని మమ్మల్ని అవమానించవద్దు. మీ రాజ్యసభలో కొమ్ములు తిరిగిన వంది ఉన్నాడు, అతడితో వాదించడానికి వచ్చామని మహారాజుతో చెప్పమన్నారు. సరే, ప్రయత్నిస్తా అన్నాడు. ఆయన జనకుడితో వెళ్ళి చెప్పగా రమ్మని చెప్పాడు. జనకుడు మేనమామతో సభలో ప్రవేశించాడు అష్టావక్రుడు. ఎన్నో ప్రశ్నలు వేశాడు జనకుడు. అన్నిటికీ సమాధానం చెప్పాడు అష్టావక్రుడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.